మేము ఉంటాం నాకు ఒక బిడ్డ ఉంది, నా బిడ్డ నా కొడుకు వస్తుంది, ఓకే. కట్టిపోతుంది, ఆడికే నాకు సంతోషం. కొడుకు ఏం పని చేస్తాడు? కొడుకు ఇక్కడనే జాబ్ చేస్తాడు, అది ఏందో బుడి షాంపూ ఏందోనంట, నాకు సార్ అది అనరాదు నాకు. ఇక ఆ డ్యూటీ చేస్తాడు ఆయన, కారం రోజులకు ఒకసారి పడుతుంది డ్యూటీ. ఇక ఆ డ్యూటీకి పోతాడు, మళ్ళీ ఇంటికే వస్తాడు. ఓకే, ఇంటికే వస్తాడు. అంటే చేసి 2-3 రోజులు అయినా ఇక పడితేనేమో ఎమ్మటెమ్మటే 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఇక పడకుంటే 6 రోజులు 10 రోజులు 20 రోజులు దాకా పడనే పడదు. ఇక పడ్డా పడకుండా నెలనాడు జీతం వస్తుంది. నెలనాడు జీతం వస్తుంది. ఓకే. సో బిడ్డకు పెళ్లి చేసేసారు, మీ అల్లుడు బిడ్డ మంచిగా ఉంటారా? మంచిగానే ఉంటారు. సో అల్లుడు ఏం పని చేస్తాడు? అల్లుడు కారు తోలుతాడు. ఓకే. కోలపారం వీళ్ళనే కోలపారం పడతాడు. ఓకే. కిరాయికి పట్టి కోడి పిల్లలు వేసుకుంటారు, అది చూసుకుంటాడు, కారు తోలుతాడు. నా బిడ్డ పీర్లాక్షంటు. ఓకే. సో ఎంతమంది మన్మళ్ళు మన్మరాళ్ళు? 3 కొడుకులే, 3 మనవలే నాకు. ఓకే, మొత్తం 3 మనమల్లే. నడిపి ఆయన ఎంత ఉంటాడు, పెద్ద ఆయన ఇంత ఇంకా జర పెద్దగానే ఉంటాడు. పెద్దోళ్ళే అయితే? పెద్దోళ్ళు అయ్యారు. ఓకే. సో సతాయిస్తారా మరి? అమ్మమ్మని సతాయిస్తారుగా? ఇక నన్ను ఏం బాధ పెట్టరు అయ్యా. బాధ పెట్టరా? పైసలు అది కొంటా ఇది కొంటా అని అయ్యా గట్నే అడుగుతారు లేచినారు, కానీ వాళ్ళు అడిగినా నాకు అడు ఉంటే ఇస్తా, అడుగుతున్నా ఇస్తా. కానీ నన్ను ఇబ్బంది అయితే ఏం పెట్టరు నా మనవాళ్ళు, ఏమి ఇబ్బంది పెట్టరు. సో అంటే బిడ్డ కూడా ఏమి ఇబ్బంది పెట్టది. ఇక మా అమ్మ పేదరికంలో ఉంది, ఇక జర మా అల్లుడు జర మంచిగా ఉన్నాడు. జర ఓకే. మేనాయన నా మాడబిడ్డ కొడుకే. సో మొయినలోకి ఇచ్చారు, మేనోళ్ళకే ఇచ్చిన. ఓకే. ఆయన కూడా ఏమి ఇబ్బంది పెట్టాడు, నా బిడ్డ కూడా ఏమి ఇబ్బంది పెట్టదు.